ఇజ్రాయెల్ దోహాపై జరిపిన దాడి ఒక్క హమాస్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. ఖతార్తో సున్నిత సంబంధాలను, అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో టెర్రర్ సృష్టించింది. హమాస్ నాయకులను టార్గెట్ చేసుకున్నట్టు ప్రకటించిన ఇజ్రాయెల్ దాడులు గల్ఫ్ దేశాల్లో అలజడికి కారణమయ్యాయి. ఖతార్లో హమాస్ ముఖ్యులను హత్య చేయడానికి మొసాద్ నిరాకరించిందని, దాడితో భయపెట్టాలని మాత్రమే చూసిందని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా గ్రౌండ్ ఏజెంట్ల ఆపరేషన్కి వ్యతిరేకించారని తెలిపింది. ఇలా దాడులు చేస్తే ఖతార్తో మొసాద్ ఏర్పరచుకున్న సంబంధాలు దెబ్బతింటాయన్నాడు. ఖతార్ హమాస్కు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలో కీలక మధ్యవర్తిగా ఉంది. అదేవిధంగా హమాస్ నేతలను 1-2 సంవత్సరాల తర్వాత కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని, ఇప్పటికిప్పుడు ఎందుకు చంపాలని మొసాద్ అభిప్రాయపడుతోంది. అయితే ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం హమాస్ ముఖ్యులను చంపాల్సిందేనని తేల్చి చెప్పాడు. గాజాలో హమాస్ ఇటీవల జరిపిన దాడిలో 4 ఇజ్రాయెల్ సైనికులు మరణించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి రాన్ డెర్మెర్, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ నెతన్యాహుకు మద్దతు ఇచ్చినా మరికొందరు మాత్రం దాడులను వద్దని చెప్పారు. రక్షణ దళాల చీఫ్ ఇయాల్ జమీర్ మాత్రం ఇలాంటి సమయంలో దాడితో ఖతార్తో సంబంధాలు దెబ్బతింటే వచ్చే రోజుల్లో అది ఇబ్బంది అవుతుందని తెలిపాడు. దాడిలో హమాస్ తాత్కాలిక నాయకుడు ఖలీల్ అల్ హయ్యా సహా సీనియర్ నేతలు బతికి బయటపడ్డారని హమాస్ వర్గాలు తెలిపాయి. కానీ అనేక మంది సహాయకులు, బంధువులు మరణించారని ఖతార్ అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ దాడులపై ఖతార్ మండిపడింది. ఇజ్రాయెల్ చర్యను స్టేట్ టెర్రరిజం అని ఖండించింది. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓవరాక్షన్ చేయొద్దని ఇజ్రాయెల్ ప్రధానికి వార్నింగ్ ఇవ్వగా నెతన్యాహు మాత్రం దాడిని సమర్థించాడు. అక్టోబర్ 7 హమాస్ దాడిని ఇజ్రాయెల్కి 9/11గా అభివర్ణించాడు. దోహా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని మానుకోవాలని, లేకుంటే వచ్చే రోజుల్లో దాడులు ఉధృతం చేస్తామన్నాడు.